శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో మనం గతంలో నల్లరామూర్తి గారి గురించి మాట్లాడుకున్నాం కదా. అవునండి, అవునండి. ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అవును. సో అట్లానే ఈయన కాంబినేషన్ లో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. అవును. ఆయన సీతారాం గారు. సీతారాం. అవును. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లోనే చాలా సినిమాలు వచ్చాయి, ఎక్కువ వచ్చాయి. ఎస్పెషల్లీ పల్లెటూరు పిల్ల ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చేసిన పల్లెటూరు బిఏ సుబ్బారావు గారి చిత్రంలో లప్పం టప్పం వీళ్ళిద్దరు పేర్లు అది చేశారు. టింగురంగా అని ఇంకో పిక్చర్ చేశారు. ఏమండి, తర్వాత మెయిన్గా జగదేక వీరుడు కథలో ఈ నేను వీళ్ళ నాగకుమార్ తోటి ఇంద్రకుమార్ తోటి చేసినప్పుడు నువ్వైతే సాధించుకురా అని చెప్పి మహారాజు పంపిస్తాడు. ఆయనతో పాటు రేలంగి కూడా టచ్ అవుతాడు. ఆయన ఎన్టీ రామారావు గారు బయలుదేరుతారు అది సాధించుకొస్తానని చెప్పి. నలుగురు అమ్మాయిల్ని హీరోయిన్స్ని సాధించుకొస్తానని చెప్పి బయలుదేరుతాడు యాత్రకి. ఇదివరకు యాత్ర బయలుదేరుతారు కదా. ఆయనకి అయితే ఇప్పుడు ఈ దీంట్లో బయలుదేరాడు. నువ్వు అంత మగాడు అయితే సాధించురా అంటాడు, తిడతాడు ఆయన ఫాదరు. ముక్కామల్ గారు వేశారు జగదేవుడి కథలో. కథ వినుంటే చాలా మంది తెలిసి ఉంటుంది. నీకేమనిపిస్తుంది ఈ వెన్నెల్లో అని అడిగితే, నాకు ఇంద్రకుమారి ఇది ఒకళ్ళేమో తాంబూలం అందిస్తుంటే, ఒకళ్ళు డ్యాన్స్ చేస్తుంటే, ఒకళ్ళు కాళ్ళు పడుతుంటే, ఇలాగా ఇది చెప్తాడు. నువ్వు మహారాజు అయ్యండి ఇలాంటి చిలిపి కోరికలు ఈ కోరికలు కొడతావు నువ్వు, అయితే నువ్వు సాధించగలవు అంటాడు. అనుకుంటే ఏదైనా సాధించగలడు, మనిషి సాధించలేనిది ఏముంది నాన్నగారు అంటాడు. అయితే సాధించుకుని నువ్వు కనపడు, నాకు అప్పుడు దాకా రావద్దు, నా రాజ్యం నుంచి వెళ్ళేస్తున్నా అని చెప్పి చెప్తాడు. అప్పుడు బయలుదేరుతాడు యాత్రకి. తల్లి అమ్మగారిని వేడుకుని ఆయనకు ఆశీస్సులు ఇచ్చి పంపిస్తుంది. అమ్మవారి భక్తురాలు ఎవరు, తల్లి ఎన్టీ రామారావు తల్లి. దాంట్లో జగదేక వీరుడు కదా, కేవీ రెడ్డి గారు జగదేక వీరుడు కదా. బయలుదేరితే మధ్యలో రేలంగి గారు తగులుతాడు ఆయన. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేస్తూ ఉంటే ఒక చోట ఆగితే ఆకలేస్తుంది, కానీ తిండి అయిపోయింది మధ్యలో యాత్రలో. అప్పుడు తిండి యాదా అంటే అప్పుడు ఒక చెట్టు తొరలోంచి 2 దెయ్యాలు వస్తాయి వీళ్ళు భయపెట్టడానికి. దెయ్యాలు వస్తే రామారావు గారు మామూలుగా న్యాచురల్గా కథానాయకుడు కాబట్టి వాళ్ళని జయిస్తాడు, దెయ్యాలు భయపెట్టేస్తాడు. భయపెడితే అప్పుడు మమ్మల్ని వదిలేయండి, మీకు ఏం కావాలంటే అది చేస్తా ఉంటాడు. రేలంగి గారు ముందు ఫుడ్ సప్లై చేయండి అంటాడు. సరే, దెయ్యం భాష మాట్లాడమంటాడు. కేవీ రెడ్డి గారు డైలాగులు రాయకుండా నీకు ఏం వస్తే అది చెప్పు రామ్మూర్తి అంటాడు ఆయన. నల్లరామూర్తిను ఈయన్ని కలిపి వీళ్ళిద్దరు జాయింట్. చట్టాలు కాబట్టి ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేస్తాడు. నీకెలా వచ్చాయి అంటాడు. మేము దెయ్యాలి కదండి అంటే. నల్లరామూర్తి గారు అట్లాగా అవి చేసి మొత్తం ఫుడ్ పళ్ళాలతోటి షడ్రసోపేత విందులు ఏర్పాటు చేస్తారు. విషయం ఏంటంటే, ఇలాంటి వీళ్ళు అటు పై స్థాయికి ఎదగలేదు, ఇటు మరీ దిగజారిపోలేదు. ఒక గుర్తింపు ఉన్న ఆర్టిస్టులే, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కాదు, బతుకు తెరువు కోసం వేషాలు వేసేవాళ్ళగా మిగిలిపోయారు వీళ్ళందరూ. నల్లరామూర్తి గారి గురించి చెప్పుకున్నాం. ఆయన భయపడి ఊరికి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఎన్టీఆర్ గారు పిలిచి నా కొండే అని పెంపుడు తండ్రిగా వేయించాడు. ఎన్టీ రామారావు గారు పెంపుడు తండ్రిగా వేయించాడంటే ఆయన మీద ఎంత గౌరవం మనం ఆలోచించుకోవచ్చు. అంటే అందరినీ గౌరవించాడు ఆయన. అలా ఉన్నప్పుడు సీతారాం గారు కూడా ఇలాగా ఈ కాంబినేషన్లో వచ్చినాయి. ఇప్పుడు నల్లరామూర్తి గారు మాయాబజార్లో చెప్పుకున్నాం, చదలవాడ కాంబినేషన్లో చేశారు. ఏమండి, వీళ్ళకి టాలెంట్ ఉన్నా కూడానండి, టాలెంట్ ఉండి పైకి రాని వాళ్ళు సీతారాం గారు ఒకళ్ళు. టాలెంట్ ఉంది. ఇంకా నల్లరామూర్తి గారికి పేరు సంపాదించి సీతారాం గారు అసలు ఆ కాంబినేషన్ ఉండి కూడా అది కూడా రాలేదు. ఈయనకు ఒక మంచి సీన్ ఉంది అందులో, దేశం అంతా మన రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకున్న సీన్ ఒకటి ఉంది, చెప్తాను నేను. దేవదాస్ అండి. అయిన తర్వాత ఈ భీమనవారిపల్లిలో జన్మించాడు ఆయన. అయిన తర్వాత నాటకాలు బాగా వేసేవాడు ఆయన. నాటకాల్లో అత్తర్ సాహిబ్ పాత్ర చాలా మంచి పేరు వచ్చింది. అత్తర్ సాహిబ్ పాత్రలో వేయించింది.
కేవలం వీళ్ళు నాటకాలు వేసింది కూడా అప్పట్లో బ్రతుకు తెరువు కోసం అండి వీళ్ళందరూ. ఎక్కడ ఏ ఊరు పుట్టింది? మధ్య భీమనవారిపాలెం అంట, అటు వైజాగ్ సైడ్ ఎట్టో ఉంది. ఓకే. అది ట్రేస్ అవుట్ కాలేదు నాకు కూడా. ఓకే ఓకే. అటు సైడే ఉంటుంది. ఏమండి ఈయన ఇంటి పేరు భీమన, ఇంటి పేరు కూడా భీమన, భీమన సీతారాం. ఓకే. మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబం అంటే కట్టే కొట్టే తెచ్చేలాగా మనం పని చేసుకోవటం, బ్రతకడం తప్ప ఏమీ లేదు. ఇక ఈ నాటకాల్లో వేషాలు వేస్తూ ఉండేవాడు. నాటకాల్లో వచ్చే ఆదాయంతో ఈయన చదువు కూడా పెద్దగా అప్పలేదండి వాళ్ళు, వీళ్ళెవరికి. ఎక్కువ నాటకాల మీద వీళ్ళు బ్రతికేశారు ఉన్నంత. అప్పట్లో ఆర్ట్ పట్ల అంత అంకిత భావంతో ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ చదువు సంఖ్యల కంటే కూడా ఈ కళ మీద అభిమానంతో ఇవన్నింటినీ సాక్రిఫైస్ చేసేవాళ్ళు. కుటుంబాలు సాక్రిఫైస్ చేసేవాళ్ళు, చదువులను సాక్రిఫైస్ చేసేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు. ఏమండి టాలెంట్ ఉంది కానీ తగిన పర్సనాలిటీ ఉండాలి. సినిమాకి తగిన పర్సనాలిటీ కావాలి. కానీ సినిమాల్లో ట్రై చేస్తే ఇంకేమన్నా అవకాశాలు వస్తాయో సినిమాకి వెళ్ళి బయలుదేరారు వీళ్ళు. కేవలం వీళ్ళు నాటకాల మీద బతుకుతున్నారు కాబట్టి సినిమాల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతోనే వీళ్ళు బయలుదేరతారు. ఇలాంటి సీతారాము గారు లాంటి వాళ్ళు ఎక్కువ ఆశలు ఏ ఉండవండి. కేవలం ఇక్కడ నాటకాల బదులు అక్కడ సినిమాలు అయితే ఎలివేషన్ బాగా వస్తుందని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ హెచ్ఎం రెడ్డి గారు తెనాలి రామకృష్ణ అనే సినిమా తీస్తున్నారు. నాగేశ్వరరావు గారిది కాదండి, నాగేశ్వరరావు గారి తర్వాత. ఏది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన కృష్ణదేవరాయలు గారు, నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణ వేశారు. అది కాదు ఇక్కడ. పారుపల్లి సుబ్బారావు, పి కోటేశ్వరరావు, ఎల్వి ప్రసాద్ గారు కూడా ఒక క్యారెక్టర్ వేశారు. ఎందుకంటే కవుల్లో ఒకళ్ళైనా ఉంటారు, మంత్రులైనా అయి ఉంటారు. వాళ్ళు క్యారెక్టర్ మనది 1940s కాబట్టి మనకి చాలా పాతకాలంలో ఇది. అందులో ఇప్పుడు అక్బర్ సామ్రాజ్యం కూడా ఉంటుంది. అందులో ఒక ముస్లిం క్యారెక్టర్ వేశాడంటే ఈయన సీతారాం గారు ఫస్ట్. ఆ తర్వాత జీవన్ జ్యోతి అనే చిత్రంలో, జీవన్ జ్యోతి అంటే మిర్జాపురం రాజా గారు తీశారు, సిహెచ్ నారాయణరావు గారు హీరోగా. దాంట్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ వేశారు ఈయన. ఏమండి అలాగా వరుసగా చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటే, ఇక మీరు ఇందాక చెప్పాను కదా జగదేక వీడు కదా, పల్లెటూరు పిల్లలు, బిఎస్ సుబ్బారావు గారు పల్లెటూరు పిల్లలు, లప్పం టప్పం, టింగురంగా, ఇలా వరుస సినిమాల్లో చేస్తున్నారు. ఆ తర్వాత రోజులు మారాయి, ఈ సినిమాలన్నీ వేశారండి. అంటే ప్రతి సినిమాలోనూ వేస్తారు కానీ అంతగా గుర్తింపు లేని పాత్రలేనండి. అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా. ఇప్పుడు ఈ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఉందనుకోండి, ఇంపార్టెంట్ డైలాగ్ చెప్పే క్యారెక్టరు, ఎవరినో ఎందుకు మన సీతారామ గారిని పిలవండి వేయించేద్దాం అని ఆయనకి ఒక ఇదిగా ఉంటుందని చెప్పేసి ఇచ్చేవాళ్ళే తప్ప ఈయనే కావాలి, ఈ ఆర్టిస్ట్ తప్ప చేయలేరు అనే పద్ధతికి మాత్రం ఆ రోజుల్లో లేదు. సీతారాం గారి. ఇంకా నల్లరామూర్తి గారికి ఉంది. ఏం చేస్తే వెకిలి వేషాలు బాగా వస్తాడు. ఈయన రిజిస్టర్ కాలాగా కాంబినేషన్ ఉంది కానీ రిజిస్టర్ కాల. నల్లరామూర్తి మాడ్యులేషన్ లో రిజిస్టర్ అయ్యాడు, పర్సనాలిటీలో రిజిస్టర్ అయ్యాడు, ఆ వెకిలి వేషాల్లో, వెకిలి నవ్వులో రిజిస్టర్ అయ్యాడు. ఆయన కసడ జడదబ్బ అంటూ ఇట్లా మాట్లాడేవాడు ఆయన. దుసట చచ్చుసటయ్యాము అని మాయాబజార్లో ఇట్లా నల్లరామూర్తి బాగా రిజిస్టర్ అయ్యాడు. ఇట్లా లప్పం టప్పం ఇట్లాగా ఇచ్చేస్తూ ఇలా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారండి. అన్ని సినిమాల్లో చేస్తున్నారు, నాగేశ్వరరావు గారి సినిమాల్లో చేస్తున్నారు, వీటిలో చేస్తున్నారు. ఇలా చేస్తుండగా మీకు ఇక గొప్పగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఒకటి దేవదాస్. క్లైమాక్స్లో ఆయన సావిత్రి దగ్గర బయలుదేరి స్టేషన్లో దిగుతాడు. దిగి బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ దుర్గాపురం వస్తావా బాబు అని చెప్పి అడిగితే, వస్తాను బాబు అంటే, ఎవరింటికి వెళ్ళాలి బాబు అంటే, ఆయన జమీందార్ గారింటికి అని ఇలా తీసుకొస్తాడు. ఎక్కడ బాబు అంటాడు. ఎక్కడ బాబు అంటే అప్పటికే ఆయన ఊపిరి ఇది అయిపోతుంది నాగేశ్వరరావు గారికి. అలా బండి మీద తీసుకొస్తూ ఉంటాడు. తీసుకొస్తే బోరున వర్షం. ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సీతారాం గారు యాక్ట్ చేశారు. సీతారాం గారు బాబు అంటూ కంగారు పడుతూ వెనక్కి తిరగటం, ఆయన్ని కాస్త పడుకోబెట్టడం, ఆ ఓదర్చడం, ఇంకా ఎంత దూరం బాబు అంటాడు మధ్యలో. ఇదిగో వచ్చేసాం బాబు, ఇంకో 2 కోసులు, అప్పట్లో 2 కోసులు 2 మైళ్ళు లేదు అంటారు కదా, అలా చెప్తూ వస్తూ ఉంటారు. అందుకని ఈ సీతారామ గారి క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయింది అందులో. ఏమండి అలా వస్తూ ఉంటారు తప్ప ఒక్కసారిగా ఆయనకి మాట పడిపోయే స్టేజ్ వచ్చేసింది. ఎవరికి? నాగేశ్వరరావు గారికి. దేవదాసులో ఎండ్లో వచ్చేటప్పటికి బాబు అంటూ కంగారు పడుతూ ఈయన వేస్తారు. ఒక చోట వచ్చేటప్పటికి చక్రం కూరుకుపోయింది.
ఏమైంది బాబు అంటాడు ఆయన. అంటే చక్రం కూరుకుపోయిందని కిందకి దిగి ఆ, తోయిపోతాడు. ఆయన దిగిపోతాడు. వద్దండి మీరొద్దు, మీరు పడుకోండి నేనే తీస్తానని చెప్పి తీస్తూ ఉంటాడు. కానీ ఆగకుండా నాగేశ్వరరావు గారు దిగి కష్టపడి ఆ ఓపిక పడిపోతున్నా కూడా ఆ చక్రాన్ని పైకి లేపి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఈ జమీందారు గారి ఇంటి ముందుకు వచ్చేటప్పటికి వర్షం తగ్గుద్ది. వర్షం తగ్గిన తర్వాత అప్పటికి ఈయన పడిపోయి ఉంటాడు. బ్లడ్ వస్తుంది. వస్తే అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే బండిలోంచి, అది సీతారాం గారిని గుర్తు చేసుకునే సీన్, బండిలోంచి గడ్డి తీసి అక్కడ ఒక చెట్టు చెప్తా ఉంటుంది, దాని మీద పరిచేస్తాడు. పరిచి ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతాడు. ఆయన పడుకోబెడితే నాగేశ్వరరావు గారు ఏం చేస్తారంటే, బాగా గుర్తుండే సీన్ కాబట్టి చెప్తున్నాను, వివరంగా చెప్తే తప్ప ఇది. అందుకే ఆయన జేబులో చేయబెట్టేలాగా కొన్ని వందలు ఏదో వచ్చి ఆ జేబులో పెట్టాడు. బాబు అని దండం పెడతాడు. అంటే ఆ స్థితిలో కూడా నా డబ్బులు మర్చిపోలేదనే కృతజ్ఞత దేవదాస్ పట్ల చూపించాడు సీతారాం గారు. అందులో బాగా నటించాడు సీతారాం గారు. అందుకని చెప్తున్నా, ఇంత చెప్పాల్సి. ఎందుకంటే అండి ఒక్కో నటుడికి ఒక్కొక్క అవకాశం వస్తుంది. అలాగా దాంట్లో వచ్చింది. దాంట్లో వచ్చిన తర్వాత అది వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన బండి తీసుకుని వెళ్ళిపోతాడు అలా పడుకోబెట్టి. ఇలాగ వచ్చినప్పుడు అప్పుడు ఎవరో చూసి మర్నాడికి ఆ రాత్రి దింపాడు కదా, ఆ మర్నాడు పొద్దునకి చూసిన తర్వాత వాళ్ళు వస్తారు. ఆ తర్వాత కథ క్లైమాక్స్ మామూలే. సీతారామ గారి కథ అంతవరకే. ఏది నాగేశ్వరరావు గారిని గమ్యస్థానానికి చేర్చాడు. ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ ఎపిసోడ్ సీతారామ గారి లైఫ్లో, సీతారామ గారి నట జీవితంలో మంచి ఎపిసోడ్. అది ఒక సెంటిమెంటల్ పార్ట్ ప్లే చేశాడు ఆయన, బాగా చేశారు కూడాను. ఇంచేతంటే బండి ఓడిలాగానే బండిలో లాగానే ఉన్నాడు ఆయన. అలాగే ఇది అయిన తర్వాత చాలా సినిమాల్లో అలా చేశారు. ముఖ్యంగా ఇలా కాంబినేషన్ మేజర్ కాంబినేషన్ చెప్పుకోవాలి. తర్వాత ఈయనకి తర్వాత అండి ఈయన ఎన్నో ఒక 50 సినిమాలు ఉంటాయి, వందల సినిమాలే ఉన్నాయి. కాంబినేషన్ లో 50 సినిమాలు లేవు. అదే నేను 5, 6 ఎంత అంతకంటే అన్నిట్లోనూ వేయలేదండి. అంత ఎస్టాబ్లిష్ కాలా వీళ్ళు. మరి కాంబినేషన్ అనేది అంత 4-5 సినిమాలు వేసేటప్పుడు కాంబినేషన్ అన్నారు. 4-5 సినిమాలు వేసారు కదా. అంటే దెయ్యం దాంట్లో అది ఎక్కువ అట్లా పేరు వచ్చింది. అంతే వచ్చింది. ఎక్కువ చంద్రవాడు కూడా వేశాడు కదా అప్పుడు వచ్చినప్పుడు. అంటే ఒక్కొక్క కాంబినేషన్ లో ఒక్కొక్క ఇది వస్తుందండి. అది అంతే. అలాగే అండి. అది అయిన తర్వాత ఈయన జాగ్రత్త కోసం ఏం చేస్తాడు, నల్లరామూర్తి గారినేమో మనం ఊరు వెళ్ళిపోయాడని చెప్పాం కదా. ఈయన ఏం చేశాడంటే, విజయ సంస్థ ఉంది కదా, విజయ సంస్థకి వెళ్ళి విజయ సంస్థలో ఆర్టిస్ట్ కదా సీతారాం గారు, ఆ చందమామ ప్రింటర్స్ అది ఉంది కదా, ఆ ఆఫీస్లో తన కొడుకు ఉద్యోగం వేయించుకున్నాడు. బ్రతుకుతెరువు కోసం తన కొడుక్కి ఉద్యోగం వేసుకున్నాడు. ఉద్యోగం వేసుకుని ఈయన సైకిల్ మీదే తిరిగేవాడు లాస్ట్ వరకు. ఒక వెహికల్ కూడా కొనుక్కోలేకపోయాడు. కాకపోతే ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఇల్లు మాత్రం, అప్పట్లో చాలా చౌక కదండి, ఒక ఇల్లు మాత్రం కొనుక్కుని పెట్టుకున్నాడు. చిన్న ఇల్లు, ఒక 2 రూములు గదున్న ఇల్లు మాత్రం పెట్టుకుని అలా కాలక్షేపం చేస్తూ, కొడుకునేమో విజయ సంస్థలో ఉద్యోగాన్ని చేర్చు అలా కాలక్షేపం చేశాడనమాట ఆయన. వేసిన తర్వాత అంటే ప్రతి సినిమాలో ఉంటారండి, కానీ గుర్తింపు ఉండదు. ఏదో ఇప్పుడు డైలాగ్ ఆర్టిస్ట్ కావాలనుకోండి, ఎవరన్నా ఏదైనా ఉంటే సీతారామ గారిని గుర్తుంచుకున్న వాళ్ళు పిలిచి వేషాలు ఇచ్చేవాళ్ళు అంతే. ఇది ఆ తర్వాత కాలక్రమంలో ఆయన చనిపోయాడు. తర్వాత ఈయనకు ఒక వ్యసనం ఒకటి ఉంది. ఆంధ్ర కప్కి వెళ్ళి ప్యాకెట్ కూడా ఆడేవాడు. అంటే మరి ప్యాకెట్లో విన్నర్ హ్యాండో మరి ఏంటో తెలీదు, ప్యాకెట్ కూడా ఆంధ్ర కప్లో ఆడేవాడు అని ఒక ప్రతీతి ఈయనకి పేరుంది. అంటే కొన్ని అలవాట్లు మాన్చుకోలేదండి. డబ్బులు రాకపోయినా చేయకపోయినా ఏదో చేసే కొన్ని అలవాట్లు మానలేము. అలాగా వాటిల్లో సీతారాం గారు ఒకళ్ళు. చిత్రాలు నంబర్కి చెప్పుకోవడానికే తప్ప గుర్తింపు ఉన్నది ఒక దేవదాసును, ఈ జగదేకవీరుడి కథ ఇలాంటి పాత్రలు తప్పండి. ఆ జగదేకవీరుడి కథలో కూడా వీళ్ళు ఆనవాళ్ళు పట్టలేరు ఎవరు, సీతారాం గారు గెటప్పులు కదా. చేత ఏదైనా టాలెంట్ ఉన్నా గుర్తింపు లేని పాత్రలతోనే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. ఆ తర్వాత కొడుక్కి దారి చూపించి చందమామ పెళ్లిలో ఆ తర్వాత ఆయన కాలం చేశారు. వయసు రీత్యా వచ్చిన దీంతో.